సో, ఈరోజు నేను మీతో ఐవీఎఫ్ పాజిటివ్ వచ్చింది. కానీ బేబీ గ్రోత్ అవ్వలేదు. బేబీ గ్రోత్ అయింది కానీ అబార్షన్ జరిగింది మధ్యలో. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ ఎందుకు జరుగుతాయి? ఇలా ఎందుకు జరుగుతుంది ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లో? దానికి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఫర్దర్‌గా దాన్ని ఎలా ట్రీట్ చేయాలి అనే విషయం డిస్కస్ చేద్దాం. హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ సంధ్యా దీపిక ఉరుగంటి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ అండ్ ఫర్టిలిటీ సెంటర్, సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో, ఐవీఎఫ్‌లో ప్రెగ్నెన్సీ వచ్చింది. ఐవీఎఫ్‌లో బీటా హెచ్‌జీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. అంటే ప్రెగ్నెన్సీ అతుక్కుంది. అంటే ఎంబ్రియో వెళ్లి ఇంప్లాంటేషన్ అయితే జరిగింది అని అర్థం. ఈ బీటా హెచ్‌సీజీ టెస్ట్ చేసిన తర్వాత పాజిటివ్ వచ్చిన తర్వాత ఒక 1000 అనే బీటా హెచ్‌జీ వాల్యూ రాంగానే మనకి గర్భాశయంలో సాక్ అనేది కనబడాలి. ఎప్పుడైతే ఈ బీటా హెచ్‌జీ 1000కి రాలేదో, మధ్యలోనే ఆ బీటా హెచ్‌జీ తగ్గిపోతూ వస్తుందో, దాన్ని బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటాం. సో, అది ఒక రకమైన అబార్షన్ లాంటిది. రెండోది, బేబీ స్కాన్‌లో కనబడుతుంది. కానీ గ్రో అవ్వకుండా మధ్యలోనే గ్రోత్ అనేది ఆగిపోతుంది. దాన్ని అబార్షన్ అంటాం. సో, ఈ 2 కైండ్ ఆఫ్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వచ్చి ఫెయిల్ అవ్వడం అన్నమాట. దీనికేంటి కారణాలు అయ్యుండొచ్చు? ఫస్ట్ ప్రైమరీ థింగ్ ఏంటి అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉండడం. అంటే నార్మల్‌గా మన బాడీలో 46 ఎక్స్ఎక్స్, 46 ఎక్స్‌వై క్రోమోజోమ్స్ ఉంటాయి కదా! కొన్ని క్రోమోజోమ్స్ ఎక్కువగా ఉండడము, కొన్ని క్రోమోజోమ్స్ తక్కువగా ఉండడము, ఇలాంటి అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు నేచరే ఆ బేబీని గ్రో అవ్వకుండా ఆపేస్తుందనమాట. ఫ్యూచర్‌లో అబ్నార్మల్ బేబీగా టర్న్ అవ్వకుండా. అది ప్రైమరీ రీజన్. మెజారిటీ టైమ్స్ అబార్షన్ దానివల్లే జరుగుతుంది. రెండవది, మన బాడీలో గర్భాశయంలో ప్రాబ్లమ్స్ ఉండడం. అంటే గర్భాశయంలో పాలిప్స్ ఉండడం, లేకపోతే బ్లడ్ సప్లై సరిగ్గా ఉండకపోవడం గర్భాశయంలో. అండ్ సటిల్ క్రానిక్ ఎండోమెట్రైటిస్ అంటాం. అంటే గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉండడం. అది దానికి ఎలాంటి సిమ్టమ్ ఉండదు. అండ్ దానివల్ల బేబీ అతుక్కోవడంలో, గ్రో అవ్వడంలో ప్రాబ్లమ్ రావచ్చు. అది సెకండ్ రీజన్ కావచ్చు. థర్డ్ థింగ్, ఎంబ్రియో స్లోయింగ్, అంటే పూర్ ఎంబ్రియో క్వాలిటీ అంటాం. అంటే ఎంబ్రియోలోనే స్లో గ్రోత్ ఉండడం, అబ్నార్మల్ డివిజన్ ఉండడం, వీటన్నిటి వల్ల కూడా ఎంబ్రియో క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వడం, దానివల్ల అబార్షన్ కాజ్ అవ్వచ్చు. నాలుగవ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్. అంటే మన బాడీయే ఎంబ్రియోని రిజెక్ట్ చేసే సిట్యుయేషన్ అనమాట. అంటే ఎంబ్రియోని ఒక ఫారెన్ బాడీ లాగా మన బాడీ అనుకుని అది అతుక్కోనివ్వకుండా రిజెక్ట్ చేస్తుంది. అంటే బాడీలో ఫైటింగ్ సెల్స్, ఎన్‌కే సెల్స్, ఇవన్నీ గర్భాశయంలో ఎక్కువగా ఉండడం కానీ, లేకపోతే తక్కువగా ఉండడం కానీ, దానివల్ల కూడా అబార్షన్ అనేది జరగొచ్చు. ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్ అంటాం. అది నాలుగవది. ఐదవది ఏంటి అంటే మన బాడీలో మెటబాలిక్ సిండ్రోమ్స్ ఉండడం, డయాబెటీస్, ఒబేసిటీ, వీటన్నిటి వల్ల మన బాడీలో ఫ్రీ రాడికల్ సబ్స్టెన్సెస్ ఎక్కువైపోవడం వల్ల అవి బేబీకి ఆటంకంగా మారి గ్రో అవ్వనివ్వవన్నమాట. సో, బేబీకి రక్తస్రావంలో ఇబ్బంది అవ్వడము, అవి బేబీని అటాక్ చేయడము ఫ్రీ రాడికల్స్. సో, దానివల్ల కూడా ఐవీఎఫ్‌లో ప్రెగ్నెన్సీ వచ్చిన అబార్షన్స్ జరిగే అవకాశం ఉంటుంది. సో, ఇంకా దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్, బట్ ఇవి మేజర్‌లీ ఈ 4-5 రీజన్స్ ఐవీఎఫ్ వచ్చిన ప్రెగ్నెన్సీలో అబార్షన్‌కి కారణమవుతాయి. సో, ఇలా జరిగితే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా అని చాలామంది అడుగుతారు. ఐవీఎఫ్‌లో ఒక్కసారి ఫెయిల్ అయితే డెఫినిట్‌గా మెనీ పేషెంట్స్ సెకండ్ టైమ్‌లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సెకండ్ టైమ్ ఫెయిల్ అయినా కూడా ప్రాపర్‌గా మనం ఎవాల్యుయేట్ చేసి, దానికి అవసరం ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చిందో దాన్ని ప్రాపర్‌గా అర్థం చేసుకొని, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ పెడితే డెఫినిట్‌గా సెకండ్, థర్డ్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్స్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన పేషెంట్స్ చాలా మంది ఉంటారు. సో, ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్, హోప్ అనేది ఎప్పుడు వదిలేసుకోకూడదు. హోప్ ఈజ్ మేజర్‌లీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఐవీఎఫ్ జర్నీ ఒక సైంటిఫిక్ ప్రాసెసే కాదు. ఇట్స్ అన్ ఎమోషనల్ ప్రాసెస్. సో, ఎప్పుడు ఈ ఎమోషనల్ ప్రాసెస్‌లో హోప్ అనేది హోల్డ్ చేసి ఉండాలి పేషెంట్స్ అలాంగ్ విత్ ద డాక్టర్. ఎప్పుడు హోప్‌ని వదిలేసుకోవద్దు. ప్రాపర్‌గా ఎవాల్యుయేట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈవెన్ విత్ ప్రీ ఫెయిల్యూర్స్ ఆఫ్ ఐవీఎఫ్ చాలా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చి బేబీ డెలివరీ చేసుకునే అవకాశం ఉంది. థాంక్ యూ.